హలో అండి, చెప్పండి. ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది. నేనైతే టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నానండి. ఎందుకని టీడీపీ ప్రభుత్వం అనుకుంటున్నారు? ఎందుకంటే పరిపాలన అనేది చాలా వేస్ట్గా జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మా సొంతూరు వచ్చి మాది గుడివాడ. ఓకే, మాకు కొడాలని మాకు ఆయన ఒక పెద్ద మాకు ఫ్యాన్ ఆయన. కానీ ఆయన తరపు ఇప్పుడు వెనుగల రాము గారి దగ్గర ఆయన పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అండి, మనుషుల్ని అసమర్థ పరిపాలన చేపిస్తుంది. ఏం లేదు, ఇంటి వద్దకి బియ్యం ఇవన్నీ ఇప్పుడు కుర్రోళ్ళకి దేనికండి అట్లా. ఇక అంటే 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఏమైందని చెప్పొచ్చు. డెవలప్మెంట్ ఏమైందండి? కనీసం 3 క్యాపిటల్ ఉన్నాయండి. అసలు కనీసం ఒక క్యాపిటల్ కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆయన పెట్టేవాళ్ళు, అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వైజాగ్ అన్నాడు ఆయన, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా లేకుండా పోయింది. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ఆంధ్రాలో? ఏమండి, మీకు గుడివాడ నుంచి మీరు విజయవాడ వెళ్తే ఆ రూట్లు నిజంగా చూడాలంటే కనీసం చాలా చండాలమైన రూట్లు అవి. కనీసం చాలా చండాలమైన రూట్లు. ఇప్పుడు మన వెంటర్పేట నుంచి మేము అటు కంకిపాడు దాకా వెళ్తాం. కనీసం అసమర్థత పాలన, రూట్లు కూడా వేయలేకపోయారు. అసెంబ్లీలో చెప్పారు కానీ కొడాలని గారు, కానీ అది కూడా లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించాడు. ఏం 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 పీక్ తాకి జైలుకి పంపించాడండి? ఏం పీక తాకి జైలుకి పంపించాడు అంటే ఆయన్ని ఆ వయసు ఆయన ఇబ్బంది పెడతాక, అంత వయసు ఆయన ఏమల్లా నాకు ఏసీ కావాలని ఆయన పాపం, ఆయనకి ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆయన ఏమండి, ఇప్పుడు రేపొద్దున జైలుకి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి పక్కా డౌట్ లేదు. రేపొద్దున ప్రభుత్వం మాదే వస్తుంది, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నేను ఇది గుద్ది మరీ చెప్తాను, టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాకపోతే చూడండి చెప్తా. పొత్తులతో వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పొత్తులతో అంటే అండి, ఇప్పుడు జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు, ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రేపొద్దున టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుద్ది. లోకేష్ గారు కూడా రేపొద్దున జీవితాన్ని ఎలాకపోతే ఇక వేరుంటుంది. సో మరి జగన్ ఏమో 175 అంటున్నారు. 175 అనేది ఇప్పుడు అనమనండి. రేపొద్దున ఇంకొక మనకి మహా అయితే ఇంకో ఎన్నికలు అయితే మా వైపు ఒక 2 months ఉంది మహా అయితే. రేపొద్దున అనమండి, అనిన తర్వాత వస్తుందేమో చూద్దాం, వచ్చిన తర్వాత చూపిద్దాం ప్రభుత్వాన్ని. రేపొద్దున ఎలా తిరగరాయాలో. ఈరోజు షర్మిల గారు ఉన్నారండి, ఆవిడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జరిగిందండి? అవునండి, ఆవిడకి పదవి ఎందుకు ఇవ్వబోయాడు? సొంత చెల్లినే వదులుకున్నాడు, తల్లినే వదులుకున్నాడు, ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆవిడ ఇప్పుడు ఎందుకు చేరింది ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఆవిడ పోటీ చేసింది, అవ్వలేదు. అవ్వపోయేసరికి ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. బస్